నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇవాళ స్టడీ పాయింట్లో మనం కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి, అసలు కెరీర్ గైడెన్స్ అనేది అవసరమా అనే విషయాల గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేజర్స్ అకాడమీ నుండి కెరీర్ సక్సెస్ కోచ్, లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమరీ డాక్టర్ సిఎస్ వేపా గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, అసలు కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి? ఓకే, చాలామంది స్టూడెంట్స్కి తెలుసు, బట్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు కెరీర్ గైడెన్స్ అనేది. సో దాని పూర్తి వివరణ మీరు తెలియజేస్తారా? ఇంతకుముందు చాలా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉండేది కాదు, చాలా తక్కువ ఉండేది. తక్కువ ఉండడంతో అందరూ కూడా ఇంజనీర్ కానీ లేకపోతే డాక్టర్ కానీ అలా తెలిసినటువంటి 5-10 కెరీర్స్లోనే డిసైడ్ అయిపోయేవాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా కూడా అలాగే లీడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచం చాలా పెద్దదైపోతుంది. మనకి ఇండియా నుంచి ప్రపంచంలో అనేక దేశాల్లో మన వాళ్ళందరూ పనిచేస్తున్నారు. రోజుకు ఒక కొత్త కెరీర్ అనేది పుట్టుకుంటూ వస్తారు. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మనం ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, మన క్యాండిడేట్కి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, అలాగే ఇంట్రెస్ట్ ఏంటి, వీటన్నిటికీ కూడా సూటబుల్ అయ్యేటువంటి జాబ్ కనుక ఆ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోగలిగితే అతనికి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా వర్కే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఇష్టం లేని రంగంలో కనుక వెళితే అతని లైఫ్ కాస్త మిజరబుల్గా ఉంటుంది. ఒక చిన్న సర్వే నేను చేసినప్పుడు నాకు గమనించింది ఏంటంటే, దాదాపు 78%, 78% ఎంప్లాయీస్ వాళ్ళు కోరుకున్న రంగంలో కాకుండా వేరే రంగంలో ఉన్నారు. సో దానివల్ల వాళ్ళకి అటు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఆ రంగంలో వాళ్ళు ద బెస్ట్ ఇవ్వడం కూడా ఇంపాసిబుల్. చదువుకున్న దానికి మ్యాచ్ ఉండదు. మ్యాచ్ లేకపోయినా చేసే వర్క్ కూడా వాళ్ళకి అది ఇష్టం కాదు. బై చాయిస్ కాదు, బై ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే కనుక, అలాగే లైఫ్ పర్పస్ఫుల్ గా ఉండాలి అంటే కనుక కెరీర్ గైడెన్స్ అనేది తీసుకోవాలి. ఆ సెషన్కి అటెండ్ అయితే అతనికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, వాటిని ఎలా సాధించుకోవాలనేది తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ సక్సెస్ కోచ్ కూడా, ఈ సక్సెస్ కోచ్ ఈ జర్నీలో మీరు ఎంతమందికి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు? ఒకసారి మీ హిస్టరీ తెలియజేస్తారా మాకు? స్టూడెంట్స్ దాదాపు ఒక 50,000 మంది దాకా నేను ఈ గైడెన్స్ అనేది ఇవ్వడం. 50,000 ఓ మై గాడ్, ఫిజికల్ గా 1-to-1. సో ఎందుకంటే ప్రతిరోజు కూడా పిల్లలతో మాట్లాడమే మా పార్ట్ ఆఫ్ ద రొటీన్ అయిపోయింది అది. అలాగే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఇప్పుడు మన ఫ్యామిలీ ఎవరో డాక్టర్ ఉంటే డాక్టర్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ వాళ్ళకున్న రోగాలన్నీ పెడతారు, చెప్తూ ఉంటారు. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు జాబ్లే ఉన్నాయి, మా వాడు డిగ్రీ అయిపోతుంది, లేదా మా అమ్మాయి ఇప్పుడు 2nd ఇయర్లో ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది గైడెన్స్ అనేది అది ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అంటే ఫార్మల్గా అంటే మా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కొన్ని రకాల పరీక్షలు కూడా చేసి వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడి వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది అనేది చెప్పడమే ఈ కెరీర్ గైడెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. చాలామంది ఏమనుకుంటారంటే, ఇవాళ రేపు మనకి ఇంటర్నెట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా అనుకుంటారు. కానీ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఏ ఇన్ఫర్మేషన్ మనకు సూటబుల్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం. అది చెప్పదు. సో అది ఆ డ్యూటీ మేము చేస్తాం అనమాట. అంటే ఆ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అంతా గమనించి అతనికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, అలాగే అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, దాని ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఆ ఫీల్డ్లో ఫ్యూచర్లో వాళ్ళకి ఏ కెరీర్ అయితే ఎక్కువ స్టెబిలిటీగా ఉంటుంది అన్నది మనం చూడడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కెరీర్ కౌన్సిలింగ్. ఇప్పటికీ 50,000 మందిని చేశారు. అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఏ విధంగా వరించింది? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే మెమరీలో నేను క్రియేట్ చేశాను. నాకు బిఎడ్ చేస్తున్న రోజుల దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ మా ప్రొఫెసర్ పద్మావతి మేడం గారు బాగా చెప్పారు మాకు. సో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది అలా కలిగింది. అందులో లెర్నింగ్ అండ్ మెమరీ అనే టాపిక్ నాకు చాలా బాగా ఇష్టమైంది. సో 94 నుంచి నేను దీని మీద కృషి చేస్తున్నాను. 95 నుంచి ప్రోగ్రామ్స్ కూడా నేను, అంటే 1995 నుంచి ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాను. మా పిల్లలు, నాన్న నీకు డెఫినెట్గా ఒక రికార్డు ఉండాలి కదా అని వాళ్ళు అడిగారు. కాబట్టి నేను లిమ్కా రికార్డ్ 2011 సంవత్సరంలో చేశాను. అది రవీంద్ర భారతిలో లైవ్ ప్రోగ్రామ్, అంటే టీవీ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేసాను. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూశారు. 2011లో ఇప్పటికి ఆల్రెడీ 14 ఏళ్ళు అయిపోయింది. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే నేను టీచింగ్ లో ఉన్నాను కాబట్టి ప్రతిరోజు కూడా మెమరీని అప్లై చేసేట అవకాశం నాకు దొరికింది. తద్వారా కాన్సెప్ట్ కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పటికి కూడా మీకు మీరా
మీకు మీరు మెమరీని అప్లై చేసుకునే అవకాశం దొరికిందా? ఓకే, ఫస్ట్ మన మీద మనం ప్రయోగం, తర్వాత పిల్లల మీద. నేను పహలే కరో बाद में कहो करो पहले कहो पीछे ఈ ప్రిన్సిపల్ ఫాలో అవుతాను. సో ఏ టెక్నిక్ కూడా నేను ఎప్పుడు షేర్ చేసినా సరే నేను దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నా మీద నేను టెస్ట్ చేసుకుని ఆ తర్వాత స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమాల్లో నాకున్న అడ్వాంటేజ్ అంటే టీచింగ్లో ఉండడం వలన లాట్ ఆఫ్ మెటీరియల్, ఒక 200 ప్రశ్నలు విత్ 4 చాయిసెస్ గుర్తుపెట్టుకుని క్లాస్లో ఎక్స్టెంపోర్గా చెప్పడం అనేది జరుగుతుంది. 200 ప్రశ్నలు ఒక సెషన్. అసలు మీ క్వాలిఫికేషన్ బిఎడ్? ఇంకా నా బిఎడ్ చేశాను, ఎంఎస్సి లైఫ్ సైన్స్ చేశాను. ఎంఎస్సి తర్వాత నాకు ఒక పిహెచ్డి కూడా ఉంది. ఓకే, వండర్ఫుల్. ఇది సో బేసిక్గా ఐ వాంట్ టు ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టీచర్. ఓకే, అయితే కెరీర్ గైడెన్స్ అనేది ఎందుకు? ఓకే, ఇప్పుడు గూగుల్ అనేది మనకు చాలా చెప్పేస్తుంది, మనం ఏం చేయాలి అనేది అది చెప్పదు కదా అని అంటున్నారు కదా. బట్ పిల్లలు ఈ రోజుల్లో ఏంటంటే దాన్ని కూడా టైప్ చేసేసి నాకు ఇది కావాలంటే ఏం చేయాలి, దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలంటే అది చెప్పేస్తుంది కదా. మరి ఎందుకు ఈ గైడెన్స్? అంటే మనం ఎందుకు ఒక 1-to-1 ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ప్రశ్న చాలా లాజికల్ గా అడిగారు. ఇదే ప్రశ్న ఒక డాక్టర్ని కూడా మనం అడిగితే ఎలా ఉంటుంది? రిస్క్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. అలాగే మన కెరీర్లో కూడా ఒక మనిషికి ఒక్క కెరీర్ మాత్రమే ఉంటుంది. సో జీవితంలో పెళ్ళికైనా డైవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ కెరీర్కి మాత్రం మనం డైవర్స్ ఇవ్వలేం. మన లైఫ్ అంతా కూడా కెరీర్ చేంజ్ చేస్తూ వెళ్ళలేం. ఒక కెరీర్లో పీక్ వెళ్ళాలంటే కనుక ఎర్లీగా స్టార్ట్ కావాలి. 21-22 ఇయర్స్లో కనుక ఎంటర్ అయితే వాళ్ళకి లాంగ్ పీరియడ్ ఉంటుంది. ఒక 38-40 ఇయర్స్ కెరీర్ ఉంటే వాళ్ళు ఆర్గనైజేషన్లో ఆ రంగంలో నెంబర్ 1 అవ్వడానికి వీలు ఉంటుంది. సో చూస్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము చేసేటువంటి పని కూడా అదే. ఆ క్యాండిడేట్కి వాళ్ళ యొక్క ప్రొఫైల్ బాగా చదివి వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుంది అని డిసైడ్ చేసి వాళ్ళకి సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కొన్ని ప్రిఫరెన్సెస్ లాగా ఇస్తాం. టాప్ 3 మీరు ఇందులో ఏదైనా తీసుకుంటే మీకు సక్సెస్ అవుతుంది. అంటే వాళ్ళు చేసేటువంటి పనికి వాళ్ళకున్న స్కిల్ సెట్కి దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. అది సాధారణంగా ఇష్టంతో వెళ్ళిపోతారు. ఇష్టం అనేది కన్నా స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలా ఉన్నాయా లేదని ముందు చూస్తారు మీరు. ఓకే, ఒక స్టూడెంట్ మీ దగ్గరికి ఒక కెరీర్ గైడెన్స్ కోసం వచ్చారు అనుకోండి, ఏంటి ఇప్పుడు డాక్టర్ కనుక పేషెంట్ని కొన్ని టెస్ట్లు చేసినట్టుగా మీకు అలా మీరు కూడా డయాగ్నోస్ చేస్తారా? ఏం చేస్తారు ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చాక? వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీ ఏంటి? ఓకే, సో మామూలుగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ అనేవి మనకి తెలుస్తూనే ఉంటాయి. దానికి తోడుగా కొన్ని ప్రిస్క్రైబ్డ్ టెస్ట్లు ఉన్నాయి, వాటిని కూడా మేము ఎంప్లాయ్ చేసి దాని ద్వారా వాళ్ళకి ఏది సూటబుల్ అన్నది మేము ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకున్న ఆ చదువుకి సంబంధించి ఎగ్జామ్ పెట్టడం లేదు అసలు? కొంతమందికి మనకి చాలా మందిని చూస్తే అందరికీ పరిచయం అయినటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన ఏం చదువుకున్నారు? ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్. కానీ ఆయన హాబీ ప్యాషన్ మూవీ మేకింగ్. చదువుకుంది వేరు, చేసేది కానీ ఆయనకి ఇంట్లో వాళ్ళ కోసం చదువుకున్నారు, లేకపోతే వేరే ఆబ్జెక్టివ్ కోసం చదువుకున్నారు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక డిగ్రీ వరకు చదువుకుని తర్వాత నీ ఇష్టం అంటారు. సో వాళ్ళ కెరీర్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇన్నర్ మోటివ్స్ ఏంటి, ప్యాషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడమే ఒక కెరీర్ కౌన్సిలర్ చేసేటువంటి పని. ఇదేదో జస్ట్ లైక్ మామూలుగా మ్యాచ్ చేయడం అనేది కాదు, చాలా క్షుణ్ణంగా చదవాలి. అంటే ఇప్పుడు 10th తర్వాత ఇంటర్కి వెళ్తాము, తల్లిదండ్రులు అడుగుతారు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, అసలు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని. నేను డాక్టరో లేకపోతే సైంటిస్టో టీచరో లెక్చరో ఏదో అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన ఒక కోర్స్ ఇంటర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. అక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళు తీసుకుని లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చే గైడెన్స్ సరిపోదంటారు? మా చిన్న పిల్లల్ని నువ్వు పెద్దగా ఏమవుతావు అంటే ఏం చెప్తారు? పోలీస్ అవుతా అంటారు, బస్సు డ్రైవర్ అవుతాను అంటాడు. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజర్ని బట్టి వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకుంటారు.
అది కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన కొద్దీ వాళ్ళ యొక్క ఆలోచనలు నాలెడ్జ్ హారిజన్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్త కొత్త ప్రొఫెషన్ కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే 10th క్లాస్ వరకు కూడా వచ్చిన వాళ్ళకి కొన్ని బేసిక్ ట్రైట్స్ అనేవి ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి. ఇంట్రెస్ట్ టువర్డ్స్ సైన్స్ అని కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ టువర్డ్స్ సొసైటీ అని కానీ, నలుగురితో మాట్లాడేటువంటి స్కిల్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఒక కెరీర్ అనేది ఏదో ఒకటి చూస్ చేసుకుంటే బాగుంటుంది. మా దగ్గరికి వస్తే ఇవన్నీ స్టడీ చేసి చెప్తాం. కానీ రాకపోతే వాళ్ళకి ఇష్టమైంది చెప్తారు. వాళ్ళ స్కిల్స్ని అనలైజ్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు. సో కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చిన కొద్దీ వాళ్ళ యొక్క ఐడియాస్ అనేది మారిపోతాయి. సో బేసిక్గా డిగ్రీ వచ్చేసరికి, డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి ఫర్మ్ ఐడియా అనేది వస్తుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు లాస్ట్. అప్పటి వరకు రాదు. అప్పటిదాకా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టే వాళ్ళకు ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పోజర్ కనుక ఉంటే వాళ్ళకి డెఫినెట్గా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాకెట్ ఎలా పనిచేస్తుంది, రాకెట్ సైంటిస్ట్ ఎలా ఉంటారు అనేది వాళ్ళకి తెలియదు అనుకోండి, దాన్ని ఒక కెరీర్గా చూస్ చేసుకోవడం వాళ్ళు అనుకోరు. తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పడానికి భయపడతారు. సాధారణంగా మన ఇండియాలో జరిగేది ఏంటంటే పియర్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే చాలామంది ఈ కెరీర్ అనేది చూస్ చేసుకుంటారు. మా ఫ్రెండ్ ఫలానా కోర్స్ జాయిన్ అయ్యాడే నేను కూడా జాయిన్ అవుతాను, మా ఫ్రెండ్ ఫలానా కాలేజీలో జాయిన్ అయ్యాడంటే నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను. సో ఇది చాలా న్యాచురల్గా జరిగేటువంటిది. అలాగే పియర్స్ అంటే ఓన్లీ స్టూడెంటే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళ కొలీగ్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఒక కాలేజీలో జాయిన్ చేస్తే మా పిల్లవాడు కూడా అక్కడే జాయిన్ కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళు ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అయితే అసలు కోచ్ ఆర్ లేకపోతే ఒక గైడెన్స్ చెప్పే వాళ్ళని మనం ఎప్పుడు సంప్రదించాలి? పిల్లలు వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అంటే పేరెంట్స్ ఇది గమనించాలా? లేదు ప్రాపర్గా ఒక గైడెన్స్ లేదు, ప్రాపర్గా వెళ్ళట్లేదు జర్నీ అనుకున్నప్పుడు పేరెంట్స్ మనం ఒక గైడెన్స్ తీసుకోవడానికి ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఎప్పుడు సంప్రదించాలి? 8th 9th ఇది బెస్ట్ టైం. స్కూల్ నుంచి కెరీర్ కౌన్సిలింగ్ ఎప్పుడూ కూడా స్టూడెంట్ని ఒక్కళ్ళనే కాదు, పేరెంట్స్ని కూడా కూర్చోబెట్టి చెప్తాం. స్టూడెంట్కి కావాల్సినటువంటి కొన్ని క్వాలిటీస్ మా ఐడెంటిఫై చేసిన తర్వాత అవి వాళ్ళ పిల్లల్లో ఎలా వాళ్ళు పెంపొందించాలి అన్నది కూడా పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల షైన్ అవ్వడానికి, పర్టికులర్ కెరీర్లో షైన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశాలు. సో మనం 10th ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే కెరీర్ గైడెన్స్ అనేది వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని ఉంటుంది. అదే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కెరీర్ గైడెన్స్ అంటే ఏ జాబ్లో వాళ్ళు వెళ్ళాలి అనేది ఉంటుంది. ఓకే, బట్ ఇంతకుముందు సార్ అలా ఉండేది కాదు కదా. మీరు ఇప్పుడు స్కూల్ ఏజ్ నుంచే చెప్తున్నారు గైడెన్స్ తీసుకోవాలని. అంతకుముందు ఇంటర్ అయ్యాకో డిగ్రీ అయ్యాకో అప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచిస్తూ అడుగుతూ ఉంటారు. బట్ మీరు ఎందుకు స్కూల్ ఏజ్ నుంచి ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నారు? బిఫోర్ 2005-6 ఇప్పటికి కూడా మీరు అమీర్పేటకి వెళితే ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియని వాళ్ళు లక్షల్లో కనిపిస్తారు. అవును. సో జనరేషన్లో ఎప్పుడూ కూడా కొంతగా అడ్వాన్స్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచించలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పటికి కూడా చాలా మందికి ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. ఆల్రెడీ పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి, పేరెంట్స్కు నాలెడ్జ్ ఉండి, పిల్లలకు ఒక సొంతంగా ఒక దృక్పథం అనేది ఒకటి ఉండి, ఒక ఐడియా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇది పెద్దగా అవసరం లేదు. కానీ ఫైన్ ట్యూనింగ్ అనేది మా దగ్గర కరెక్ట్గా జరుగుతుంది. ఎవరైనా ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతాం. చాలా మందికి 2-3 కోర్సులు ఆగిపోతారు, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలని. సో దట్ ఈస్ ఫైన్ ట్యూనింగ్. ఓకే. సో మీరు అంటే స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అలా 2-3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేస్తారా? లేదు నాకు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయని స్టూడెంట్ చెప్పారనుకోండి, నాకు ఈ 3 నచ్చాయి అని అంటే కనుక మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మేము బయాస్ లేకుండా ముందు వాళ్ళకి ఏ సూటబుల్ అవుతుందో అని ఆలోచిస్తాం. వాళ్ళ నాలెడ్జ్ ఒకటే కాదు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనే తర్వాత స్కిల్ సెట్, వాళ్ళ యాటిట్యూడ్ అంటే మైండ్ సెట్ ఎలా ఉంది ఇవన్నీ చూసి ఈ వ్యక్తికి ఈ కెరీర్ అయితే సూటబుల్ అవుతుంది అని మేము ఒక అంచనాకు వచ్చిన తర్వాత అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తో ప్రిఫరెన్స్తో మ్యాచ్ అయితే వీ విల్ సపోర్ట్ ఇట్. లేదు అంటే కనుక మీకు ఇది కన్నా వేరేది సూటబుల్ అవుతుంది అని మేము సజెస్ట్ చేస్తాం. అది మా మాట విని బ్రహ్మాండంగా షైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హరిణి అని ఒక అమ్మాయి వచ్చింది 10 సంవత్సరాల క్రితం. ఆ అమ్మాయికి ఏమో అందరూ పేరెంట్స్ చెప్పినట్టే ఎంపీసీ తీసుకోవాలని. సో ఆ అమ్మాయికి ఏమో సైకాలజీ చదవాలని ఉంది. షీఈస్ వెరీ గుడ్ ఇన్ అబ్జర్వేషన్. అట్లాగే
అవతల వాళ్ళని గమనించడము, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ గమనించడం, సైకాలజీ ఏంటో తెలుసుకోవడం. సైకాలజీ అంటే ఏంటో తెలుసుకోవడము, కొన్ని Okay. దాన్ని బట్టి అనలైజ్ చేయడము, దట్ గివ్స్ హర్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ప్యాషన్ అనేది అక్కడ ఉంది. కానీ పేరెంట్స్ ఏమో సైకాలజీ అంటే అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. సో ఇప్పటికి కూడా చాలా మంది సైకాలజీ అంటే పిచ్చి వాళ్ళు వెళ్ళేటటువంటి సబ్జెక్ట్ అని అవును సార్, ఎగ్జాక్ట్లీ. అది మనకి ఒక మిత్ అనేది ఇంకా ఉంది సార్. ఇప్పుడు దానికి చాలా డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు Psychology, psychiatrist కి. వన్ ఆఫ్ ది లీడింగ్ కెరీర్స్ అంటే ఇప్పుడు వాళ్ళదే సైకాలజీ. ఉంది. ఒకప్పుడు దానికి అంత లేదేమో. హరిని వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పినట్టు ఎందుకు పిచ్చి సబ్జెక్ట్ తీసుకుంటుందని అంటున్నారేమో, కానీ ఇప్పుడు దానికి ఫుల్ డిమాండ్. స్టోరీ కంప్లీట్ చేయాలంటే అమ్మాయి ఇంటర్మీడియట్ బలవంతంగా ఎంపీసీ తీసుకుంది, మ్యాథ్స్లో చేయలేకపోవడంతో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. అది మిగతా వాటి మీద కూడా ఎఫెక్ట్ అయింది. ఓకే. ఏ టైంలో వచ్చారు మీ దగ్గరికి? ఇది 10th క్లాస్ అయిన తర్వాత నా దగ్గరికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చారు. ఓకే. బట్ ఇంటర్మీడియట్ లో తను ఎంపీసీ తీసుకుంది. ఇంటర్మీడియట్ 1.5 year అయిపోయిన తర్వాత ఇంకా 6 నెలలు ఉందంటే ఇదే నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చారు. సో నేను అనలైజ్ చేసి వాళ్ళకి చెప్పాను, ఎంఐ విల్ షైన్ ఇన్ సైకాలజీ. దెన్ షీ లెటర్ జాయిన్ బిఏ సైకాలజీ. నౌ షీ ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ కౌన్సిలర్ సైకాలజీ. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. సో అలా పిల్లల్ని అంచనా వేస్తారు. పిల్లల్ని అంచనా వేసి చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్నోస్ టెస్ట్లో రిపోర్ట్లు ఏమున్నాయి అన్ని చూసుకుని చెప్తారు, కానీ పేషెంట్ కోరుకున్నది చెప్పారు కదా. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు బి హార్ష్. నిజం చెప్పాలి బాబు, మా అనాలిసిస్ ఇది, తర్వాత అప్ టు యూ. లైక్ యూ ఆల్సో డాక్టర్. ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్, లైక్ మోర్ లైక్ ఆనరరీ డాక్టర్. అదే అంటున్నాను. అంటే ఇప్పుడు డాక్టర్స్ పేషెంట్స్ కి ఎలా సజెస్ట్ చేస్తారు? అలాగే చేస్తాను. ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ ఈ గురు పొజిషన్లో ఉన్నప్పుడు మనం 100% వీ హ్యావ్ టు బి అన్బయాస్డ్. మన ఎమోషన్స్ వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళు చెప్పేది వినాలి. జనరల్గా మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా 8th 9th క్లాస్ నుంచి మనం ఆ గైడెన్స్ ఇస్తే బాగుంటుందని అంటున్నారు కదా. మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఇంతమంది కూడా ఇంటర్ వాళ్ళు వచ్చారా, డిగ్రీ వాళ్ళు వచ్చారా, లేదు స్టడీ కంప్లీట్ అయిపోయినాక మాకు అసలు గైడెన్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుని వాళ్ళు వచ్చారా? నేను బీఎడ్ చదువుతున్న రోజుల నుంచి నేను అంటే 92 నుంచి నేను కెరీర్ కౌన్సిలింగ్ అనేది చేస్తూ వచ్చాను. అప్పట్లో మ్యాక్సిమమ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు వచ్చేవారు ఏం చేయాలని. కానీ ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. బాగా చదువుకున్న పేరెంట్స్ కూడా, మంచి స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ అండ్ అప్రోచింగ్ అస్. 5th క్లాస్ నుంచి కూడా రావడం మొదలెడుతున్నారు. సో 5th క్లాస్ నుంచి ఏం చేస్తారు సార్ పిల్లల్ని? పాపం వాళ్ళ పేరెంట్స్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మంచి గైడెన్స్ ఇప్పించాలి అని చెప్పేసి లక్షలు పెట్టి చదివిస్తున్నప్పుడు ఈ కౌన్సిలింగ్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కాస్ట్లీ. ఓకే, ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. బట్ నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది 8th 9th ఒకసారి, ఆ తర్వాత డిగ్రీలో ఒకసారి. ఇట్స్ నాట్ ఎన్ ఇది కెరీర్ సంబంధించింది. కానీ ప్రాబ్లమ్ స్టూడెంట్కి ఎక్కువగా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకంటే దే డు నాట్ నో, అంటే వాళ్ళకంటూ సొంత అభిప్రాయం అనేది ఒక ఐడెంటిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. పియర్ గ్రూప్ ఒక చోట ప్రెషరు, తర్వాత పేరెంట్స్ ఒక ప్రెషరు, స్టడీస్ ఒక ప్రెషరు, ఇవన్నిటిని వాళ్ళని కోపప్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో దే కమ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో. అందుకని మీరు 8th 9th నుంచి ఆ కోఆపరేషన్ ఉండాలి, ఆ గైడెన్స్ అంటున్నారు. కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా కన్ఫ్యూజన్ 10th తర్వాత మనం ఇది చేయాలని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మేము ఏం చేస్తాం అంటే వాళ్ళు ఏ ఏరియాకి సూటబుల్ అవుతారో ఆ ఏరియాలోని కెరీర్స్ నుండి కూడా వీ హ్యావ్ సర్టెన్ ఒక ప్రోటోకాల్గా పెట్టుకున్నాము, ప్రొసీజర్. దాంతో ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి దే దెమ్సెల్ఫ్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఎ డెసిషన్. మనం ఇంపోజ్ చేసినట్టు ఉండకూడదు ఎప్పుడు కూడా. ఐ ప్లే ద రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. ఓకే, అసలు ఒక స్టూడెంట్కి కెరీర్ గైడెన్స్ కోసం వచ్చిన స్టూడెంట్కి ఎంత టైం ఇస్తారు మీరు? 1 hour. 1 hour పేరెంట్స్తో సహా? విత్ పేరెంట్స్. ముందు క్యాండిడేట్ ఒక్కడే, స్టూడెంట్ ఒక్కడే, తర్వాత పేరెంట్స్తో, తర్వాత ఓన్లీ పేరెంట్స్. ఈ 3 ఉంటాయి. ఓన్లీ స్టూడెంట్, దెన్ ఓన్లీ ఇద్దరు, తర్వాత ఓన్లీ పేరెంట్స్. ఎందుకని అంత? పేరెంట్స్ కోఆపరేషన్ గైడెన్స్ లేదే పిల్లలు ఏం చేయలేరు. సో స్టూడెంట్ వాళ్ళ పర్టికులర్ రంగంలో షైన్ అవుతారని తెలిసినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే బ్రాడర్ ఎక్స్పోజర్ అనేది పేరెంట్సే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకతనుకి బ్యాంకింగ్ అండ్ మనీ చాలా ఇంట్రెస్ట్ అనుకోండి. సో ఐ ఆస్క్ దెమ్ టు టేక్ దెమ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ టేక్ దెమ్ టు ఎనీ బ్యాంక్. అట్లా అలా చేసినప్పుడే వాళ్ళకి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది.
మరి ఆ గైడెన్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్గానే మీ దగ్గర నుంచి వెళ్తారా? దాదాపు 80% వరకు సాటిస్ఫై వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియని ఇన్పుట్స్ మనం ఇవ్వగలుగుతాం. కొంతమంది వాళ్ళు ఆల్రెడీ ఫామ్ చేసుకున్న ఒపీనియన్స్కి మనం భిన్నంగా మాట్లాడినప్పుడు దే విల్ బి అన్హ్యాపీ అట్ దట్ టైం. కానీ డౌన్ ద లైన్ ఒక 2-3 years అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే వచ్చి థ్యాంక్స్ అని చెప్తారు. తెలియదు కదా వాళ్ళకి తెలియదు అప్పుడు ఆ టైంలో. అంటే స్టూడెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడు, పేరెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడో మాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ జర్నీ కూడా మేము చూడగలుగుతాం కాబట్టి we will not be disturbed by their opinion at that time. But definitely మనం జెన్యూన్గా ఇచ్చినప్పుడు ఇట్ విల్ వర్క్ అవుట్. అలా ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా మీ గైడెన్స్లో? ఇన్ని సిట్టింగ్స్ రావాలి అని ఉంటుందా? ఎన్నిసార్లు రావాలి ఒక స్టూడెంట్ మీ దగ్గరికి? మామూలుగా అయితే ఒకసారి సరిపోతుంది. బట్ ఇఫ్ దే వాంట్ టు కమ్ అండ్ ఎనీ అదర్ ప్రాబ్లం కూడా మ్యాచ్ అయింది అనుకోండి, లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత ఎనీ అదర్ ఇష్యూస్ అని ఉంటే కనుక వీ మే ఆస్క్ దెమ్ టు కమ్ అగైన్. ఓకే, బేసిక్గా కెరీర్ కౌన్సిలర్ అనేవాళ్ళు వాళ్ళకి ఒక ఇన్పుట్స్ అనేది ఇవ్వాలి, సరైన రిసోర్స్ అనేది మనం చూపించగలగాలి, వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో మనం హెల్ప్ చేయాలి. ఇందులో ఫెసిలిటేషన్ అన్నాను కదా, ఇట్ ఇస్ నాట్ లైక్ అన్ ఇంపోజిషన్. నువ్వు ఇదే చెయ్యని చెప్పకూడదు. నీ పర్సనాలిటీకి ఇవి ఉన్నాయి, నువ్వు ఒక్కదాని గురించి కూడా చిన్న హోంవర్క్ ఎక్సర్సైజ్ అని చేయిస్తాము. అది అయిన తర్వాత దే కెన్ కమ్ స్టూడెంట్. సో అలాంటి కేసు వస్తే కనుక వి మే ఆస్క్ దెమ్ టు కమ్ 2 or 3 times. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1 hour కౌన్సిలింగ్ లో సరిపోతాయి. బట్ విల్ బి గివింగ్ దెమ్ సపోర్ట్ ఫర్ 1 year. 1 year ఇస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, ఇంటర్ తర్వాత మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ అది గైడెన్స్ తీసుకుని మళ్ళీ ఇంకో డిగ్రీలో ఏం చేయాలని ఫాలో అవ్వచ్చు? అబ్సల్యూట్లీ, అలా కూడా ఇస్తారు మీరు. 10th class లో ఉన్న వాళ్ళకి, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ ఎక్స్పోజర్ వాళ్ళకి. దాంతో వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ ఇంకా మెచ్యూర్డ్గా ఎప్పుడవుతాయంటే వెన్ దే కమ్ టు ద డిగ్రీ అన్నమాట. డిగ్రీ తర్వాత పూర్తిగా ఒక జ్ఞానం వస్తుంది. సో మీ దగ్గరికి ఇల్లిటరేచర్స్ కూడా వస్తూ ఉంటారు, ఎందుకంటే మనకంటే కూడా ఇల్లిటరేచర్స్ చాలా మంచి నాలెడ్జ్తో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు తిరిగి చెప్పే స్టేజ్లో కూడా ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ నాలెడ్జ్ అలా ఉంటుంది కదా, వస్తుంటారా? చాలా మంది పేరెంట్స్ ఇల్లిటరేట్స్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లవాడు బాగా చేయాలని అండ్ వాళ్ళకున్న రిసోర్సెస్ కంపారిజన్ ఏంటంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళు వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే మనం అవతల వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంది అని కూడా మనం గ్రహించి దానికి తగ్గట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రపంచం ఇంకా ఉందని కూడా కొంత మనం నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటుంది. బట్ నా దృష్టిలో ఇల్లిటరేట్స్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండ్ రెడీ టు లిసన్. ఓకే, అండ్ ఫినాన్షియల్గా కూడా మీరు ఇది చేస్తే బాగుంటుందన్న గైడెన్స్ ఇస్తారా? లేదు మీరు కొంచెం ఫైనాన్షియల్ కష్టమైనా సరే ఈ కోర్సే చేస్తే బాగుంటుందని చెప్తారా? చాలా మంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఒక కోర్స్ తీసుకుంటే దానికి నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 100 కూడా ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా అవతల వాళ్ళు వీక్గా ఉన్నారంటే వాళ్ళకి బలవంతంగా లోన్ తిప్పించి పర్టికులర్ ఎడ్యుకేషన్లో చదవమని చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద రైట్ సజెషన్. సో వాళ్ళ యొక్క సోషల్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కన్సిడర్ చేయాలి. అది కూడా దృష్టిలో పెట్టుకొని గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయ్యి ఒక కెరీర్లో సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉండబోతుందని మాకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే సార్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా కెరీర్లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు కదా. ఓకే, డిగ్రీ అవ్వగానే ఫస్ట్ ఈ జాబ్ చేద్దాము, జాబ్ చేసుకుంటేనే మనం చదువుకుందాము, ఇంకో పీజీ చేద్దామని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తారా? నా దగ్గర ప్రతి వాళ్ళకి కూడా నేను డిగ్రీ అయిన తర్వాత డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్. నేను ఫస్ట్ పాయింట్ అది. ఖాళీగా ఉండడం అనేది క్షమించరాని నేరం ఆఫ్టర్ డిగ్రీ. అంటే రేపు పొద్దున ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నీకు డిగ్రీ తర్వాత 1 year గ్యాప్ ఉంది, ఏం చేసావు అని అడుగుతారు. అది సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. కరెక్ట్. అలా కాకుండా డిగ్రీ అయిన తర్వాత పార్ట్ టైంది అయినా సరే ఏదైనా చిన్న జాబ్ కనుక చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఆర్డర్స్ తీసుకోవడం, ఒకళ్ళ కింద పనిచేయడం అనేది అలవాటు అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఏదైనా సరే వర్క్ చేయాలి, ఏదైనా చేయాలి. మీరు సర్ప్రైజ్ అవుతారు. నేను క్యాబ్లో ఎక్కినప్పుడు కానీ ఆటోలో ఎక్కినప్పుడు కానీ అడుగుతుంటే
నేను అబ్జర్వ్ చేసింది 70% ఆఫ్ దీస్ డ్రైవర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. అవును సార్, అదైతే నిజమే. అండ్ ఇంజనీర్స్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్స్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా, ఎంటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ డ్రైవింగ్ జాబ్ లో ఉన్నారు. డ్రైవింగ్ జాబ్ సరైన గైడెన్స్ లేక వాళ్ళకి. గైడెన్స్ అంటే వాళ్ళు టెంపరీగా ఒక ఇది చేస్తాం, దాని ఏమంటారు, ఓన్లీ ఫర్ సమ్ టైం, ఓకే, ఇది కెరీర్ అని కాదు, ఇది టెంపరీ అడ్జస్ట్ చేసుకోవడానికి, కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం సెట్ ఫైనాన్షియల్ అవ్వాలి. సపోర్ట్ చేసుకోవడానికి ఉంటారు. ఓకే, ఎందుకంటే అందరూ కూడా గోల్డ్ స్పూన్ తో పుట్టారు కదా. సో ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి కూడా లాస్ అయిపోయి నౌ హీఈస్ రన్నింగ్ క్యాబ్. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ ఆఫ్ బిహేవియర్ మనకు తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడితే దే రివీల్ ఇట్. ఇట్స్ ఓన్లీ టెంపరీ అడ్జస్ట్మెంట్. ఓకే, ఫైనల్ గా కెరీర్ గైడెన్స్ గురించి స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? కెరీర్ గైడెన్స్ అనేది ప్రస్తుత కాలంలో చాలా చాలా అవసరము. మీరు కనుక హై స్కూల్లో ఉంటే మీ పేరెంట్స్ని తీసుకుని మా దగ్గరికి రండి, డెఫినెట్గా మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా ఒక పర్టికులర్ కెరీర్ గురించి తెలుసుకోవాల్సి ఉన్నా, కోర్సు గురించి తెలుసుకోవాలన్నా ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ, అలాగే పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా సరే వాటన్నిటికీ కూడా మేము సరైన గైడెన్స్ ఇచ్చి మీ కెరియర్కి మార్గం అనేది మేము సులభం చేస్తాం. సో చూసారు కదా, చాలా మందికి డిగ్రీ పీజీ తర్వాత కూడా సరైన గైడెన్స్ లేక, జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని మీ పిల్లల్ని వేపా గారు చెప్పినట్టు 8th 9th 5th అని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. 8th 9th నుంచి కనుక ఒక కెరీర్ గైడెన్స్ మీరు ఒక కోచ్ చేత ఇప్పిస్తే కనుక వాళ్ళ కెరీర్ కూడా చాలా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. రైట్ వేపా గారు, చాలా మంచి పాయింట్స్ చెప్పారు ఇవాళ మన స్టడీ పాయింట్లో కెరీర్ గైడెన్స్ ఎలా ఉండాలి అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.